ప్రస్తుతానికి చాలామంది పెద్దలు లబ్ధిదారులు ఇవాళ కార్యక్రమానికి చాలా ఆత్మీయంగా విచ్చేశారు. ముందు వరుసలోనే చాలామంది ప్రముఖులు కనిపిస్తున్నారు. శ్రీ హాఫీజ్ ఖాన్ గారికి, శిల్పా చక్రపాణి రెడ్డి గారికి, అలాగే నాగార్జున రెడ్డి గారికి, అలాగే ఒక్క పాటతో చక్రం తిప్పి పల్లె కన్నీరు పెడుతోందని చెప్పి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న గారికి, అలాగే పూర్వ ఎమ్మెల్సీ సుపరిచిత నాయకులు జూపిడి ప్రభాకర్ గారికి, సాక్షి డైరెక్టర్ ఏఎల్ఎన్ రెడ్డి గారికి, అందరికీ కూడా పేరు పేరున, భాస్కర్ శర్మ గారికి పేరు పేరున ఆత్మీయంగా సాదరంగా స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వైఎస్ఆర్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షులు, సాక్షి ఫ్యామిలీలో అంటే సాక్షి మీడియా కుటుంబంలో చాలా కీలక ప్రముఖ వ్యక్తిగా మనందరికీ గతంలో సుపరిచితులైన శ్రీ ఈశ్వర ప్రసాద్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. టు ప్లీజ్ గివ్ ద వెల్కమ్ అడ్రస్. సార్, మీ స్వాగత వాక్యాలతో కార్యక్రమాన్ని కొనసాగిద్దాం సార్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ ఆత్మీయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. డాక్టర్ వైఎస్ఆర్ గురించి గత గంటగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన చేసినటువంటి అభివృద్ధి పథకాల గురించి విన్నాము. వాటి గురించి మళ్ళీ చెప్పడము భావ్యం కాదు. ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబ సభ్యులని 2 తెలుగు రాష్ట్రాల దగ్గర నుంచి పిలిపించి ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. ఆ పథకాల గురించి మనం చెప్పేదానికంటే ఆ కుటుంబ సభ్యులే ఆ పథకాల వల్ల వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా బాగుపడ్డాయి అన్న విషయాలు వాళ్ళే చెప్తారు. దాని తర్వాత ప్రముఖులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి అనుభవాలు, దయచేసి ఉపన్యాసాలు వద్దు, ఆయన గురించి చాలా చెప్పడం జరిగింది, తెలియడం జరిగింది. మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు, భాస్కర్ శర్మ గారు ఉన్నారు, గోరెటి వెంకన్న గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఉన్నారు, హాఫీజ్ ఖాన్, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, జూపిడి ప్రభాకర్ గారు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు బ్రీఫ్గా ఆ మహానాయకునితో ఉన్నటువంటి వ్యక్తిగత అనుభవాలను మాత్రం పంచుకుంటారు. శర్మ గారు ఉన్నారు, డాక్టర్ వైఎస్ఆర్ గారి గురించి రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాల తరబడి చెప్పగలరు. ఆయన విశిష్టత ఏంటంటే, డాక్టర్ వైఎస్ఆర్ గారి మనస్తత్వం ఎలా అంటే, ఎవరైనా తన దగ్గరికి వచ్చి సహాయం కోసం అర్థించారంటే ఆ మనిషి తన ఆత్మాభిమానాన్ని చంపుకొని మన దగ్గరికి వచ్చాడు అంటే, మన దగ్గరికి వస్తే వాళ్ళ కష్టాలు తీరుతాయన్నటువంటి నమ్మకంతో, అలా వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా అసంతృప్తితో వెళ్ళకూడదు అనేటువంటి గొప్ప లక్షణం కలిగినటువంటి మహానాయకుడు. అది ఉద్యోగాల గురించి కావచ్చు, వివిధ ప్రభుత్వ రంగాల డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి కావచ్చు చెప్పినప్పుడు, డాక్టర్ వైఎస్ఆర్ గారు లెటర్ కావాలన్నా, ఫోన్ చేయాలన్నా, లెటర్ కావాలంటే భాస్కర్ శర్మ గారు కొన్ని లక్షల ఉత్తరాలు ఆయన చేతి ద్వారా టైప్ అయ్యి డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయి ఉంటాయి. కొంతమంది ఆ మహానాయకుడు మీద వాళ్ళ అమాయకత్వంతో పలానా ఆఫీసర్ మీకు తెలుసునా అని అడుగుతారు. కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చెప్పేది, ఆయన నాకు తెలియకపోవచ్చు, నేనైతే వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, నీ సమస్యకి పరిష్కారం కోసం ఫోన్ కావాలంటే ఫోన్, లెటర్ కావాలంటే లెటర్ ఇద్దాము, అయితే మంచిది, కాకపోతే నష్టమే లేదనేటువంటి చాలా విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ఆర్. అలాగే ఇక్కడ ఇంకొక వ్యక్తి నాడు, బిఎస్ రెడ్డిని, మా ఫ్రెండ్. ఆయన కాస్త కొన్నట్టుగా పూర్తి చేసి ఇండస్ట్రీ పెట్టుకొని హైదరాబాద్ చుట్టుపక్కల ఒక సిలిండర్ కంపెనీ పెట్టుకుంటే, ఆ ప్రాంతీయ లోకల్ ఎమ్మెల్యే కొద్దిగా ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పేసి అన్నప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, అన్న ఇట్లా ఆయన ఏదో ఉద్యోగం మానేసి దేశానికి ఏదో చేద్దామని చెప్పేసి, ఉద్యోగాలు కల్పిద్దామని చెప్పేసి ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు లోకల్ ఎమ్మెల్యే అంటే, టక్కన సూర్యుడు ఉండేవాడు ఆయన దగ్గర పిఏ ఫోన్ పెట్టేసి, అయ్యా
వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ బతుకు చేస్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, చేతనైతే సహాయం చేయండి అంతేగాని ఇబ్బంది పెట్టద్దు అన్నాడు. అప్పటి నుంచి ఆ ఫ్యాక్టరీ వైపు వెళ్ళిన ఛాన్సే లేదు ఆ చుట్టుపక్కల నాయకులకి. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆన్ ది స్పాట్ అలా సమస్యలకు పరిష్కారము చూపించి చేసేవాడు. అలాగే తన దగ్గరికి వచ్చినటువంటి అటు అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, అపోజిషన్లో ఉన్నప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళకు లెటర్లు రాయడము, ఫోన్లు చేయడము, వాళ్ళ పనులు చేయడము, అధికారంలో ఉన్నప్పుడు కూడా క్యాంప్ ఆఫీసులో కొన్ని వేల మంది రోజు వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు కొంతమంది ఆరోగ్య సమస్యలతో వచ్చారు. నా దగ్గరికి తెలిసి వచ్చిన వాళ్ళు ఇలా కొంతమంది ఉంటారు, తెలియని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి అని ఆలోచన చేసింది ఆరోగ్యశ్రీ. అలాగే పిల్లలు చదువుకునే దానికి డబ్బు లేక, ఆర్థిక స్తోమత లేక, చదివించలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి వాళ్ళకు సహాయం చేసేవాడు. ఇలా సహాయం చేయడానికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి చేయగలను, కానీ రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించి వాళ్ళ గురించి ఫీజు రీంబర్స్మెంట్ అనే పథకము పెట్టాడు. అలాగే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసినటువంటి మాట ఇచ్చిన వాడు అధికారంలోకి వచ్చిన వెంటనే అటు ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, జలయజ్ఞము, ప్రతి ఎకరాకు నీరు అందాల్సిందే అన్నటువంటి కంకణం కట్టుకొని కొన్ని ప్రాజెక్టులు, అంటే ఎవరినూ ఊహించని విధంగా ప్రతిపక్షాల వాళ్ళు కూడా పొగిడినటువంటి ఆ రోజు ఆయన మొదలుపెట్టాడు కాబట్టి ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈరోజు పూర్తి అవడానికి అవకాశం ఉందన్నటువంటి పొగడ్తలు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి కూడా విన్నాము. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, కానీ సమయాభావం వల్ల మీద మాట్లాడాల్సిన పెద్దలు చాలామంది ఉన్నారు. ప్లస్ లబ్ధిదారులతోనే మాట్లాడించాలనుకున్నాం కాబట్టి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చేదానికి ఇంతటితో ముగిస్తున్నాను. చివరకు ఒకటే ఒక విన్నపం ఏంటంటే, ఆయన గురించి ప్రతిసారి ఇట్లా చెప్పడమే కాదు, చెప్పుకోవడమే కాదు, గుర్తించుకోవడమే కాదు, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన చేసిన మంచి పనుల గురించి మనమందరము ఆయన అభిమానులుగా 10 కాలాల పాటు ఆయన పేరు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయేటట్టుగా మన ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే కొంతమంది ఆయన మీద దుష్ప్రచారం చేసి ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడేటువంటి ఒక మదంతో, ధనబలంతో, మద బలంతో చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు గట్టిగా ఆయన అభిమానులందరూ సమాధానం చెప్పాలని నా విన్నపం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. కొంతమంది లబ్ధిదారులతో మాట్లాడించే ప్రయత్నం, అందరికీ చిన్న విన్నపం, అన్యథా భావించకండి. కేవలం 1 నిమిషం, 1.5 నిమిషంలోగా, ఎందుకంటే చాలామంది ఉన్నారు, పెద్దలు చాలామంది ఉన్నారు, ఇవాళ కార్యక్రమం సజావుగా సాగాలంటే క్లుప్తంగా మాట్లాడవలసిన కోరుతున్నాం. అస్గర్ గారు కాకినాడ నుంచి వచ్చారు. అస్గర్ గారు దయచేసి వేదిక మీదకి రండి సార్. అలాగే మీరు మీ అనుబంధాన్ని పంచుకోవాలి, మీకు ఎటువంటి లబ్ధి చేకూరిందో కూడా చెప్పాలని కోరుతున్నాం. మరొకసారి విన్నవించుకుంటున్నాం క్లుప్తంగా మాట్లాడాలని చెప్పి. అనంతరం ఎం రవికుమార్ గారు తిరువూరు నుంచి వచ్చారు, మీరు కూడా సిద్ధంగా ఉండండి. రవికుమార్ గారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. నా పేరు మొహమ్మద్ జమీల్ అస్గర్ అండి. నేను కాకినాడ నుంచి వచ్చాను. 2005లో మా అబ్బాయికి ఇంటర్మీడియట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నాది జ్యువెల్ షాప్, చిన్న జ్యువెల్ షాప్. అది ఆదాయం సరిపోక నేను ఫుట్పాత్లో గుణాలు అమ్మాను. కానీ 2005లో మా అబ్బాయి ఇంటర్ అయిపోయింది, పెద్ద అబ్బాయిది. అది ఏం చేయించాలా అనేది అర్థం ఒక డిగ్రీ చేయించాలి, లేకపోతే మా ఫుట్పాత్లో నాతో పాటు వ్యాపారం చేసి ఆలోచించిన టైంలో రాజశేఖర రెడ్డి గారి రిజర్వేషన్ తర్వాత ఫీజు ఇంప్రూవ్మెంట్ రావడం వల్ల మా అబ్బాయికి సీట్ వచ్చింది ఆదిత్య కాలేజీలో. తర్వాత మళ్ళా 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చిన తర్వాత కోర్టులో వెళ్ళిపోయింది వివాదం. 2వ అబ్బాయి, 3వ అబ్బాయి ముగ్గురు కూడా సీట్ సంపాదించుకున్నారు. ముగ్గురు కూడా సీట్ సంపాదించడం కాకుండా ఫీజు రీయింబర్స్ 1 రూపాయి కాలేజీకి కట్టకుండా వాళ్ళు బీటెక్ చదివారు. ఒక అబ్బాయి తర్వాత మధ్యలో ఎంఎస్ కూడా చేయడం జరిగింది, లండన్కి వెళ్ళి ఎంఎస్ చదివాడు. ఈ ఘనత, ఈ సహాయం కేవలం రాజశేఖర రెడ్డి గారిని సభాముఖంగా చెప్తున్నా సార్. అది లేకపోతే నేను ఈ విధంగా రాలేను కూడా. ఆ ఘనత కేవలం రాజశేఖర గారిది. అది రుణం జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఆ కుటుంబం కూడా నేను రుణపడి ఉంటాను.
నిన్న రాత్రి ట్రైన్కి టికెట్ బుక్ చేశాను సార్. బుక్ చేసిన తర్వాత మా అబ్బాయి వచ్చాడు, చిన్న అబ్బాయి. అతను ఏనాడంటే వచ్చాడు, తను బయట ఉన్నాడు అబ్బాయి. అతను ఏంటంటే ట్రైన్ వద్దు, కారు కొనుక్కున్నా కదా, కార్లలోనే తీసుకొచ్చాడు. అతను ట్రైన్ క్యాన్సిల్ చేసి మా అబ్బాయి, మా కోడళ్ళందరూ 5 వచ్చాం సార్. కేవలం ఈ సభకి రావాలనే ఉద్దేశంతో. మరి ఎందుకంటే మా రుణం తీయించుకోవాలి, ఏ విధంగా తీయించుకోవాలో తెలియక మనం అలా వేరే ఆస్కారం లేదు మా దగ్గర. మనం ప్రతిదీ మనం వాళ్ళ అబ్బాయికి కట్టుబడి ఉన్నాము. కాకినాడలో నాతో పాటు ఎంతో ముస్లిమ్స్, ప్రతి ఇంట్లో ఆటోతోని రిక్షా ముస్లిమ్స్ కాకినాడలో చాలా తక్కువ సార్. ఆ కాకినాడలో ఫుట్పాత్లో వ్యాపారం చేయడం కానీ, చిన్న చిన్న షాపులో ఉద్యోగం చేయడం కానీ ప్రతి ఇంట్లో నాతో ఉన్న వాళ్ళందరిలో ఒక ఇంజనీర్, డాక్టర్, ఈ ప్రతి సహాయం రాజశేఖర రెడ్డి గారిదని సభాముఖంగా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. సూర్యప్రకాష్ గారు, సురేంద్ర గారు, అస్గర్ గారి కుటుంబానికి చిన్న మెమెంటో జ్ఞాపిక సార్. ధన్యవాదాలు మనస్ఫూర్తిగా మీ అనుబంధాన్ని పంచుకునేందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనంతరం ఎం రవికుమార్ గారు సిద్ధంగా ఉన్నారండి. ఎం రవికుమార్ గారు రావాలి. అలాగే నెక్స్ట్ చల్లా సుశీల గారు జగ్గయ్యపేట నుంచి వచ్చారు. మీరు కూడా అమ్మ సిద్ధంగా ఉండండి. మాది ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గోపాలపురం గ్రామం. నాకు 2007లో 10th క్లాస్ అయిన తర్వాత నేను పాలిటెక్నిక్ చదువుకోవాలని మా నాన్నగారిని కోరితే, మంది చాలా పేద కుటుంబం కదా, నేను అంత డబ్బులు పెట్టలేనని మా నాన్నగారు చెప్పారు. అప్పుడు 2007 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్స్ నాకు డిప్లొమా కంప్లీట్ చేశాను. నా ద్వారా మా ఊళ్ళలో ప్రతి 10 మంది 20 మంది దాకా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా బీటెక్ డిప్లొమా చేశారు. అలాగే మా కుటుంబానికి అదే సంవత్సరంలో ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళ కాలనీ, అవి కూడా వైఎస్ గారి హయాంలో మాకు వచ్చింది. మేము ఎప్పుడు వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ఆర్ గారికి రుణపడి ఉంటాం. శ్రీ ఎస్విఎస్ రెడ్డి గారు, వైవిఎస్ రెడ్డి గారు ఇవాల్టి మన లబ్ధిదారులు రవికుమార్ గారికి చిన్న జ్ఞాపికని బహుకరిస్తారు. ధన్యవాదాలు రవికుమార్ గారు. చల్లా సుశీల గారు వేదిక వైపుకి రావాలండి. అలాగే నెక్స్ట్ కూర్మారావు గారు శ్రీకాకుళం నుంచి వచ్చారు. కూర్మారావు గారు సిద్ధంగా ఉండండి సార్. సుశీల గారి మాటల తర్వాత మిమ్మల్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. నా పేరు చల్లా సుశీల్ అండి. మాది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకం. మరి రాజశేఖర రెడ్డి గారితో 4 సంవత్సరాల నుంచి నేను ప్రయాణం చేశాను. చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను గొప్పగా చెప్పాల్సింది ఏంటంటే, మరి మా పాపకి గుండెకు హోల్ ఉంది. ఆ రోజుల్లో మా కుటుంబ పరిస్థితి బాగలేదు. అయితే పాపకి హాస్పిటల్కి, రమేష్ గారి హాస్పిటల్కి విజయవాడ తీసుకెళ్తే 20 లక్షలు అయితే అన్నారు. ఇక మా వల్ల కాదండి అనేసరికి డాక్టర్ గారు, ఇక మీరు చేతులు వదిలేసుకోండి అమ్మా, పాప బతకదు అన్నారు. ఈ లోపల మరి ఆరోగ్యశ్రీ వచ్చింది. మరి రాజశేఖర రెడ్డి గారికి నేను డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చాను. నేను గేట్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ వాచ్మెన్ గారు నన్ను లోనికి రానిలేదు. ఆయన సీసీ కెమెరాలు చూసారట్టింది. అమ్మ ఇంకా అని పిలిచి నేను ఆయన చూడగానే ఏడ్చాను. ఏంటమ్మా ఏడవద్దని నా భుజం మీద చేసి ఏంటమ్మంటే, సార్ మా పాపకి గుండె కోలుందండి, మరి హాస్పిటల్కి వెళ్తే 20 లక్షలు అయితే అన్నారండి, మా పరిస్థితి బాగాలేదంటే ఎమ్మటే ఇక్కడ ఆపరేషన్ చేయించుకుంటామమ్మా అన్నారు. అంటే నాకు తెలియదు సార్ హైదరాబాద్లో. అంటే ఎమ్మటే కామదేని హాస్పిటల్కి ఫోన్ చేసి ఈ పాపకి ఆపరేషన్ సక్సెస్ కావాలని ఆ రోజుల్లో డాక్టర్ గారితో మాట్లాడి మా పాపకి 1 వారం రోజుల నుండి ఆపరేషన్ చేసి మళ్ళీ ఫోన్లో నాతో మాట్లాడి మళ్ళీ మేము 1 వారం రోజులు ఉండాక వచ్చేటప్పుడు ఛార్జీలు కూడా ఇచ్చి మరి ఈరోజు మా పాప మంచిగుండి ఇక్కడ బీటెక్ చదువుతుంది.
పాపను చూపించాలండి నేను రియల్గా. ఇక పాప పేరు అలేఖ్య అండి. పాప ఇక్కడే హైదరాబాద్లో బీటెక్ చేస్తుంది. ఈరోజు మా కుటుంబం మా పాప ఎలా ఉండి బీటెక్ చదువుతుందంటే మరి రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుడు అండి. ఆ దేవుడిని మేము పోగొట్టుకున్నాము. మేము ఈరోజు ఇలా ఉన్నామంటే మా పాపకు జరిగాక నేను మళ్ళీ ఇంకిద్దరికి ఆపరేషన్ చేశాను. వాళ్ళు కూడా చక్కగా చదువుతున్నారు. ఈరోజు మేము ఉన్నామంటే ఆ దేవుడు వల్లే. మేము ఆంధ్రాకి ఆ దేవుడు పోగొట్టుకున్నాక మళ్ళీ మాకు ఏకైక ఒక దేవుడిని ఇచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డినని మేమందరం దేవుడు 5 అడుగులు వేసి మాకు పనులు చేసిన దేవుడు పోగొట్టుకున్నామని మేము కుంగిపోయిన సమయంలో మాకు వరంలాగా జగన్మోహన్ రెడ్డి గారిని మాకు ఒక దేవుని ఇచ్చాడు. ఈయన 5 అడుగులు వేసి పని చేస్తే 10 అడుగులు వేసి ఆంధ్రాన్ని అభివృద్ధి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి. అయ్యా మేము కోరుకునేది ఇక్కడ హైదరాబాద్ మీడియా వాళ్ళందరూ చూడండి. ఆ రోజుల రాజశేఖర రెడ్డి గారు మరి ఆంధ్రాకి మీకుంది 1 ఎకరా 2 ఎకరాలు అయితే మీరు అప్పులు చేసి మరి ఇళ్ళు ఏలవేసి జప్తీలకు వచ్చారు. ఆ రోజుల్లో 2004లో అప్పులన్నీ తీర్చారు మీ కుటుంబాలకి. ఇక్కడ దాదాపు 100 మంది చదువుతున్నారు. మీరు మీడియా అంతా చూడాలి. మీరు ఈరోజు మీరు అక్కడ చదివితే మీ ఫీజులు కట్టి మీ కుటుంబాలు నిలబెట్టి ఈడ ఉద్యోగాలు అందరూ చేస్తున్నారు. ఒక్కొక్కరు ₹1,00,000 కాడి నుంచి 3 లక్షలు జీతాలు తీసుకున్నారు. దయచేసి ఇక్కడ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు చదివే ఉద్యోగం అందరూ కూడా మీరు 2 ఓట్లు ఉన్నాయి. ఎస్ఆర్ ఫామ్ వచ్చింది. మీరు నిజంగా రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆంధ్రాన్ని కాపాడుతుండు. మీరు ఎస్ఆర్ ఫాము ఆయన కుటుంబానికి న్యాయం చేయాలంటే మీరు నిర్ణయం తీసుకొని ఆంధ్ర ప్రజలను కాపాడాలని మేము చూస్తున్నాం. రాంభూపాల్ రెడ్డి గారిని, నాగేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపిక అందుకోవాల్సిందిగా సుశీల గారిని కోరుతున్నాం. అనంతరం కూర్మారావు గారు వేదిక మీదకి రావాలి సార్. కూర్మారావు గారు శ్రీకాకుళం నుంచి వచ్చారు. సభకు నమస్కారం. నేను శ్రీకాకుళం నుండి వచ్చాను. ఆమదలవలస నియోజకవర్గము. నా పేరు కూర్మారావు అండి. అంటే నేను పుస్తకాల్లో చదువుకునేటప్పుడు క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనే ఒక వరడు ఉండేది. అలాగే మనకి రాజకీయాల్లో చెప్పుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారికి ముందు రాజశేఖర రెడ్డి గారి శకం అని చెప్పుకోవాలి. నేను చూశాను 10 సంవత్సరాల నుండి రాజకీయాల్లో నేను తిరుగుతాను. అప్పటికి ఇంకా రాజశేఖర రెడ్డి గారు రాలేదు. అంతకు ముందున్న ప్రభుత్వాలు ఎంతోమంది పాలించిన ప్రభుత్వాలు ఒక పేదవాడికి ఏదైనా ఆరోగ్యం బాగోలేదంటే, క్యాన్సర్ వచ్చిందంటే, గుండెపోటు వచ్చిందంటే ఆ కుటుంబం వచ్చిందని తెలుసుకొని ఆ డాక్టర్లు లక్షలు ఖర్చు అవుద్దంటే పెట్టుకోలేని పరిస్థితి. పేదరికాల్లో ఆ రోజు మగ్గిపోయారు జనాలు. ఆ టైంలో ఆ జబ్బు వచ్చింది, గుండెపోటు వచ్చింది, చచ్చిపోవడమే 10 రోజులు నెలలో బతుకు, చచ్చిపోవడానికి ఫిక్స్ అయి బతికేవారు. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అంటే అదే కాదు, రైతులు కూడా పరిస్థితి అంతే. బ్యాంకులంట పంట పొలాల కోసం, పంటల కోసం రైతులు లోన్లు వాడేవారు. ఆ లోన్లు పంటలు పండగ లోన్లు కట్టలేక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండిపోతే బ్యాంకులో వడ్డీలు వేసి భూములు ఎలా వేస్తామని నోటీసులు పెట్టి ఇళ్ళల్లోనికి వచ్చి ఇళ్లలో ఉన్న సామాన్లు తీసి బయట పెట్టేసిన పరిస్థితులు కూడా నాకు తెలుసు, నేను చూశాను. ఇలాంటివన్నీ మన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు శకం ప్రారంభం అయిన తర్వాత ఆయన పాదయాత్రలో ఈ విషయాలన్నీ తెలుసుకొని రైతులకి, పేద ప్రజలకి ఈ వైద్య, విద్య, ఆరోగ్యం అన్నీ పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ ఇవన్నీ ఇచ్చి పేద ప్రజలను ఎంతో ఆదుకున్నారు. నేను కూడా పేద కుటుంబీకుల నుండే వచ్చాను. మా తమ్ముడికి కిడ్నీ పోయింది, కిడ్నీ ఆపరేషన్ చేయాలని చెప్పారు.
చెప్తే మరి కిడ్నీ ఎవరు ఇచ్చిన దాత కనబడకపోతే మా చెల్లిస్తాం అన్నది. అప్పుడు కిడ్నీ ఇస్తుంది కానీ డబ్బు లేదు. అప్పటికే ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డికి దయ వల్ల అమలవుతుంది. హాస్పిటల్కి వెళ్తే అయ్యా భయపడకండి, మన ఆరోగ్యశ్రీ పథకం ఉంది, మీ కిడ్నీ మేము ఆపరేషన్ చేస్తాం, డోనర్ని తెచ్చుకోండి అంటే మా చెల్లిని తీసుకుని వెళ్ళాము. ఆ డోనర్గా ఆవిడిచ్చిన కిడ్నీ వల్ల ఆవిడకి కిడ్నీ ఆపరేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఈరోజు ఆవిడ ఆరోగ్యంగా హాయిగా బతుకుతున్నాడు. అంతేకాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మొన్న నాకు 2023లో నాకు కూడా గుండె బ్లాక్లు అయ్యాయి, హార్ట్ ఆపరేషన్ చేయాలి, బైపాస్ సర్జరీ అన్నారు. నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల గుండె ఆపరేషన్ అయ్యి ఆరోగ్యంగా నేను కూడా ఈరోజు ఆపరేషన్ రూపాయి ఖర్చు లేకుండా నాకు ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాక కష్టపడలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రతి ఆరోగ్యశ్రీ ఆపరేషన్ అయిన వ్యక్తులకు కూడా మళ్ళీ ఇంటికి 10,000 రూపాయలు జబ్బును బట్టి రెస్ట్ను బట్టి ఇంటికి కుటుంబానికి 10,000 రూపాయలు 5,000 రూపాయలు అలా వేసి పంపించేవారు. ఆ రాజశేఖర రెడ్డి గారిని మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రాల్లో లేకుండా కనుమరుగైపోవాలని కొన్ని క్షుద్రశక్తులు ప్రయత్నాలు చేస్తున్నా అది ప్రజల హృదయాల్లో ఇద్దరు దేవుళ్ళుగా ఉంటారని కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జై జగన్. ప్రభాకర్ రెడ్డి గారు, వెంకటస్వామిరెడ్డి గారు కూర్మారావు గారికి జ్ఞాపికని బహుకరిస్తారు. సమ్మినాయుడు గారు సిద్ధంగా ఉండాలి. సమ్మినాయుడు గారు దయచేసి వేదిక మీదకి రండి సార్. అలాగే నక్క లక్ష్మీనారాయణ గారు నర్సాపురం నుంచి వచ్చారు. మీ ఇద్దరు కూడా వేదిక వైపుకి రావాలని కోరుతున్నాం. ఆ తర్వాత సత్యవతి గారు నర్సీపట్నం నుంచి వచ్చారు. అమ్మ మీరు కూడా సిద్ధంగా ఉండండి తల్లి. నిలబడ్డ వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోవాలి, ఆసీనులు కావాలి. మరొక్కసారి విజ్ఞప్తి అండి, రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో మీకు చేకూరిన లబ్ధి గురించి క్లుప్తంగా మాట్లాడాలని కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను. మాది సుభద్రాపురం గ్రామం, హెచ్ఎల్ నియోజకవర్గం. మా పాపకి ప్లేట్లెస్ డౌన్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ కాలంలో వైఎస్ రాజశేఖర ఎలా చేశారో ఈ కాలంలో 2020లో జగన్మోహన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కింద నాకు ఇప్పించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జగన్, జై జగన్. గిరిధర్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాం జ్ఞాపిక బహుకరించడానికి. తర్వాత నక్కా లక్ష్మీనారాయణ గారు, ఆ తర్వాత సత్యవతి గారు నర్సీపట్నం నుంచి వచ్చారు. దాసరి రామారావు గారు వైజాగ్ నుంచి వచ్చారు. మీరు కూడా సిద్ధంగా ఉండాలండి. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి రాజన్న కుటుంబ పెద్దలకు, అలాగే నా సహచర మిత్రులందరికీ, అక్క చెల్లెమ్మలందరికీ కూడా హృదయపూర్వక అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమం లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనం. నాకు 3 అబ్బాయిలు, మాది చాలా పేద కుటుంబం. నా 3 అబ్బాయిలు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్లో 2 ఇంజనీర్లు చదివారు. ఒకడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లండన్లో, 2వ బాబు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఛత్తీస్గఢ్లో చేస్తున్నారు. 3వ బాబు చదువు వచ్చేసరికి ప్రభుత్వం మారటం, పెద్ద కుమారుడు చేసే ఉద్యోగం ద్వారాగా నా 3వ కుమారుడికి ఏసీఏ అంటే రక్షక భట నిలయం కాదు, సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ 3వ కుమారుడు బెంగళూరులో. అది అంతా కూడా ఆ స్థాయిలో ఉండడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అని సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. అలాగే 2009లో నాకు హఠాత్తుగా అనుకోని ఇబ్బంది వస్తే నాకు రాజశేఖర రెడ్డి గారి దయాభిక్షతో 2009లో పెద్ద ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ వల్ల
నేను అప్పుడే కొద్ది రోజులే బతుకుతానన్న సందర్భాన్ని మర్చిపోయి ఇవాళ 17 సంవత్సరాలైంది. అయినా నాకు డాక్టర్ గారు 15 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చారు. కానీ ఇవాళ 16 సంవత్సరాలు పూర్తయి 17వ సంవత్సరం నేను ఇంకా కూడా చానాలో ఉంటానని, అదంతా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన దయా భిక్ష అని, నేను ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులతోనే కలిసి ఉంటానని, నా కుటుంబం అంతా రాజశేఖర రెడ్డి కుటుంబానికి పరితపిస్తూ వారి కుటుంబం తరపున నేను హృదయపూర్వకంగా పనిచేస్తానని ఇక్కడ విచ్చేసిన రాజన్న కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ మేడం గారికి మరొక్కసారి అభినందనలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ మేడం గారు. జై జగన్, జై జగన్. శ్రీశారెడ్డి గారు, మధుసూదన్ గారు ఇవాళ జ్ఞాపిక అందించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి